ఇంకొకరిని ఓడించగలరు. ఆయనకి చెప్పినట్లు ఇప్పుడు దాకా అట్లా డిస్ట్రిక్ట్ స్ట్రెంగ్త్ లేదు. ఎందుకంటే ఇది మన పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఒకటి వస్తుంది ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఆయన చూడడానికి లక్షల మంది వచ్చారు. నేను కూడా ఆ టైంలో టెలివిజన్ ఛానల్ డిబేట్స్ చెప్పాను, ఫిలిం స్టార్ని చూడడానికి లక్షలు వస్తారు, కానీ వాళ్ళని ఓట్లు కన్వర్ట్ చేయడం అనేది అది ఇంకొక స్ట్రాటజీ, అది ఇంకొక కేపబిలిటీ. అంటే మీ పార్టీలో మెషినరీ ఉండాలి, అట్లాంటి అంటే కాడర్ ఉండాలి, మీకు బూత్ మేనేజ్మెంట్ ఉండాలి. ఆ ఓటర్ వచ్చిన వాళ్ళని కన్వర్ట్ చేసి మిమ్మల్ని ఓటర్గా కన్వర్ట్ చేయడం అది ఒక కేపబిలిటీ. అది అందరితో కాదు. దానికోసం ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేకపోయారు. దాని తర్వాత ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు ఏమైందంటే సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. 100% స్ట్రైక్ రేట్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాయుడు గారు ఆ స్ట్రైక్ తీసుకొచ్చారు. ఏది పార్టీ కాడర్ ఎట్లా ఉంటుంది అనేది, దాన్నే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఓటుగా కన్వర్ట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ గారికి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు న్యాచురల్లీ ఇప్పుడు ఆయన పార్టీ బిల్డప్ చేస్తున్నారు. ఈవెన్ తెలంగాణలో కూడా మనం చూస్తున్నాం, ఇక్కడ అన్ని పార్టీ